ఓం శాంతి 21/2/2026 మధురమైన పిల్లలు, మీరు తండ్రి వద్దకు నిద్రించి ఉన్న మీ భాగ్యాన్ని మేల్కొల్పుకునేందుకు వచ్చారు. భాగ్యం మేల్కోవడం అనగా విశ్వానికి యజమానులుగా అవ్వడము. ప్రశ్న: ఏ ఔషధం పిల్లలైన మిమ్మల్ని తండ్రి సమానంగా వివేకవంతులుగా చేస్తుంది? జవాబు: ఈ చదువు పిల్లలైన మీ బుద్ధికి ఔషధం వంటిది. ఎవరైతే ప్రతిరోజు చదువుకుంటారో, అనగా ఈ ఔషధాన్ని తీసుకుంటారో, వారి బుద్ధి పారసంగా అవుతుంది. పారసనాథుడైన తండ్రి బుద్ధిశాలుల బుద్ధి వంటివారు. వారు మిమ్మల్ని తమ సమానంగా పారసబుద్ధి కలవారిగా తయారుచేస్తారు. పాట: భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చాను. ఓం శాంతి. పాటలోని లైన్ విన్నప్పుడు కూడా మధురాతి మధురమైన పిల్లలకు రోమాలు నిక్కబొడ్చుకోవాలి. వాస్తవానికిది సాధారణమైన పాటే కాని దీని సారం ఇంకెవరికీ తెలీదు. తండ్రే వచ్చి పాటల అర్థాన్ని, శాస్త్రాలు మొదలైన వాటి అర్థాలను అర్థం చేయిస్తారు. కలియుగంలో అందరి భాగ్యం నిద్రించి ఉందని, సత్యుగంలో అందరి భాగ్యం మేల్కొని ఉందని ఇది కూడా మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు. నిద్రించి ఉన్న భాగ్యాన్ని మేల్కొల్పేవారు మరియు శ్రీమతాన్ని ఇచ్చేవారు మరియు పురుషార్థం చేయించేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారే కూర్చుని పిల్లల భాగ్యాన్ని మేల్కొల్పుతారు. పిల్లలు జన్మించగానే వారి భాగ్యం మేల్కొంటుంది. పిల్లలు జన్మించగానే మేం వారసులమని వారికి తెలిసిపోతుంది. అదేవిధంగా ఇది అనంతమైన విషయం. కల్పకల్పం మా భాగ్యం మేల్కొంటుంది, మళ్లీ నిద్రిస్తుంది అని పిల్లలకు తెలుసు. పావనంగా అయినప్పుడు భాగ్యం మేల్కొంటుంది. పావన గృహస్థ ఆశ్రమం అంటారు. ఆశ్రమం అనే పదం పవిత్రమైనది. పవిత్ర గృహస్థాశ్రమం ఉంటుంది. దీనికి విరుద్ధంగా అపవిత్రమైన పతిత గృహస్థ ధర్మం ఉంటుంది. దీనిని ఆశ్రమమని అనరు. గృహస్థ ధర్మమైతే అందరికీ ఉంటుంది. జంతువుల్లో కూడా ఉంటుంది. అందరూ పిల్లలకు జన్మనిస్తారు. జంతువుల విషయంలో కూడా అవి గృహస్థ ధర్మంలో ఉన్నాయని అంటారు. మేము స్వర్గంలో పవిత్ర గృహస్థాశ్రమంలో ఉండేవారమని, దేవీదేవతలుగా ఉండేవారమని ఇప్పుడు పిల్లలకు తెలుసు. సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు అని వారి మహిమను కూడా పాడతారు. మీరు స్వయం కూడా పాడేవారు. మేం మళ్లీ మనుషుల నుండి దేవతలుగా తయారవుతున్నామని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మనుషుల నుండి దేవతలుగా మార్చడానికి భగవంతుడికి ఎంతో సమయం పట్టదు అన్న గాయనం కూడా ఉంది. బ్రహ్మ, విష్ణు, శంకర్లను కూడా దేవతలంటారు. బ్రహ్మ దేవతాయ నమః అంటారు, కాని శివ పరమాత్మాయ నమః అంటారు. ఇప్పుడు దాని అర్థం కూడా మీకు తెలుసు. వారైతే కేవలం అంధవిశ్వాసంతో అంటారు. ఇప్పుడు శంకర దేవతాయ నమః అంటారు, కాని శివుని విషయంలో శివ పరమాత్మాయ నమః అంటారు. అంటే తేడా ఉంది కదా. వారు దేవత అయినట్లు, వీరు పరమాత్మ అయినట్లు. శివుణ్ణి మరియు శంకరుణ్ణి ఒక్కరే అని అనలేరు. మనం నిజంగానే రాతిబుద్ధి కలవారిగా ఉండేవారమని, ఇప్పుడు పారసబుద్ధి కలవారిగా అవుతున్నామని మీకు తెలుసు. దేవతలనైతే రాతిబుద్ధి కలవారని అనరు. మళ్లీ డ్రామానుసారంగా రావణ రాజ్యంలో మెట్లు దిగాల్సి ఉంటుంది. పారసబుద్ధి కలవారి నుండి రాతిబుద్ధి కలవారిగా అవ్వాల్సి ఉంటుంది. అందరికంటే వివేకవంతులైతే ఒక్క తండ్రి మాత్రమే. ఇప్పుడు మీ బుద్ధిలో శక్తి లేదు. అటువంటి వారిని తండ్రి కూర్చుని పారసబుద్ధి కలవారిగా తయారు చేస్తారు. మీరిక్కడకు పారసబుద్ధి కలవారిగా తయారయ్యేందుకు వచ్చారు.
పారసనాథుని మందిరాలు కూడా ఉన్నాయి. అక్కడ మేళాలు జరుగుతాయి. కాని పారసనాథుడెవరు అన్నది ఎవరికీ తెలియదు. వాస్తవానికి పారసంగా తయారు చేసేవారు తండ్రి మాత్రమే. వారు బుద్ధిశాలుల బుద్ధి వంటివారు. ఈ జ్ఞానం పిల్లలైన మీ బుద్ధికి ఔషధం వంటిది. దీంతో బుద్ధి ఎంతగా మారుతుంది. ఈ ప్రపంచం ముళ్ళడవి. ఒకరికొకరు ఎంత దుఃఖాన్ని ఇచ్చుకుంటారు. ఇప్పుడున్నది తమోప్రధాన రౌరవ నరకం. గరుడ పురాణంలోనైతే చాలా ఆసక్తికరమైన విషయాలు రాసేశారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధికి ఔషధం లభిస్తుంది. అనంతమైన తండ్రి ఔషధాన్ని ఇస్తున్నారు. ఇది చదువు. దీనిని జ్ఞానామృతమని కూడా అంటారు. ఇది నీరు మొదలైన వాటి విషయమేమీ కాదు. ఈ రోజుల్లో అన్ని వస్తువులను అమృతం అనేస్తున్నారు. గంగా జలాన్ని కూడా అమృతం అంటారు. దేవతల పాదాలను కడిగి ఆ నీటిని పెట్టుకుంటారు. దానిని అమృతం అంటారు. ఇప్పుడిది కూడా బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. ఆ దోసిలి నీరు అమృతమా, లేక పతిత పావనైన గంగాజలం అమృతమా? వారేదైతే దోసిలితో నీరు ఇస్తారో అది పతితులను పావనంగా చేస్తుందని అనరు. గంగాజలాన్ని పతిత పావని అంటారు. మనుషులు మరణించేటప్పుడు గంగాజలం నోట్లో ఉండాలంటారు. అర్జునుడు బాణం వేసి అమృత జలాన్ని తాగించినట్లుగా చూపిస్తారు. పిల్లలైన మీరు బాణాలు మొదలైనవేవీ వేయలేదు. బాణాలతో యుద్ధం చేసే గ్రామం ఒకటుంది. అక్కడి రాజును ఈశ్వరుని అవతారం అంటారు. కాని ఎవ్వరూ కూడా ఈశ్వరుని అవతారంగా అవ్వలేరు. వాస్తవానికి సర్వుల సద్గతిదాతైన సత్యాతి సత్యమైన సద్గురువైతే ఒక్కరే. వారు ఆత్మలందరినీ తమతో పాటు తీసుకువెళ్తారు. తండ్రి తప్పింకెవ్వరూ తిరిగి తీసుకువెళ్లలేరు. బ్రహ్మతత్వంలో లీనమయ్యే విషయం కూడా లేదు. ఈ నాటకం తయారై ఉంది. సృష్టిచక్రం అనాదిగా తిరుగుతూనే ఉంటుంది. ప్రపంచ చరిత్ర భౌగోళికాలు ఎలా రిపీట్ అవుతాయనేది ఇప్పుడు మీకు తెలుసు. ఇంకెవ్వరికీ తెలీదు. మనుషులు అనగా ఆత్మలు ఆ తండ్రిని ఓ గాడ్ ఫాదర్ అని స్మృతి కూడా చేస్తారు. కాని వారికి ఆ రచయితైన తండ్రి గురించి కూడా తెలీదు. హద్దు తండ్రినెప్పుడూ గాడ్ ఫాదర్ అనరు. గాడ్ ఫాదర్ అనే పదాన్ని చాలా గౌరవపూర్వకంగా ఉపయోగిస్తారు. పతిత పావనుడు, దుఃఖహర్త, సుఖకర్త అని వారి కోసమే పాడతారు. ఒకవైపు వారు దుఃఖహర్త, సుఖకర్త అంటారు. కాని ఎప్పుడైనా దుఃఖం కలిగినప్పుడు లేక బిడ్డ మరణించినప్పుడు ఈశ్వరుడే సుఖదుఃఖాలిస్తారంటారు. ఈశ్వరుడు నా బిడ్డను తీసుకువెళ్ళిపోయారు, వారేంటిలా చేశారు అనంటారు. ఒకవైపు మహిమ చేస్తారు. కాని ఏదైనా జరిగినప్పుడు ఈశ్వరుణ్ణి నిందిస్తారు. ఈశ్వరుడే బిడ్డ ఇచ్చారని అంటారు కూడా. మరటువంటప్పుడు వారు తిరిగి తీసుకుంటే మీరెందుకు ఏడుస్తారు? బిడ్డ ఈశ్వరుని వద్దకే వెళ్ళాడు కదా. సత్యుగంలో ఎప్పుడూ ఎవరూ ఏడవరు. ఏడవాల్సిన అవసరమేమీ లేదని తండ్రి అర్థం చేయిస్తారు. ఆత్మ తన లెక్కాచారం బట్టి వెళ్లి మరొక పాత్రను అభినయించాలి. జ్ఞానం లేని కారణంగా మనుషులు ఎంతగా ఏడుస్తారు, పిచ్చివార్లా అయిపోతారు. ఇక్కడైతే తండ్రి అర్థం చేయిస్తున్నారు. తల్లి మరణించినా హల్వా తినాలి, నష్టోమోహులుగా అవ్వాలి. మాకైతే ఒకే ఒక్క అనంతమైన తండ్రి ఉన్నారు, ఇంకెవ్వరూ లేరు. పిల్లల అవస్థ ఈ విధంగా ఉండాలి. మోహజిత్ రాజు కథను కూడా విన్నారు కదా. అవన్నీ కల్పితమైన కథలు. సత్యుగంలో ఎప్పుడూ దుఃఖం విషయమేమీ ఉండదు. అలాగే ఎప్పుడూ అకాల మృత్యు ఉండదు. మనమిప్పుడు మృత్యుపై విజయాన్ని పొందుతామని పిల్లలైన మీకు తెలుసు. తండ్రిని మహాకాలుడని కూడా అంటారు.
కాలుడికే కాలుడైన వారు మీరు మృత్యుపై విజయాన్ని పొందేలా చేస్తారు, అనగా మృత్యు మిమ్మల్నెప్పుడూ కబళించదు. మృత్యు ఆత్మనైతే కబళించలేదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. దానినే మృత్యు కబళించడం అంటారు. అంతేకాని మృత్యు అనేది ఒక వస్తువేమీ కాదు. మనుషులు మహిమను పాడుతా ఉంటారు కాని ఏం అర్థం చేసుకోరు. అచ్యుతం కేశవం అని పాడతారు కాని అర్థమేమీ అర్థం చేసుకోరు. మనుషులు పూర్తిగా తెలివిహీనులైపోయారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ పంచవికారాలు మీ బుద్ధిని ఎంతగా పాడు చేసేస్తాయి. ఎంతమంది మనుషులు బద్రీనాథ్ మొదలైన స్థానాలకు వెళ్తారు. ఈరోజు 2 లక్షల మంది వెళ్లారు, 4 లక్షల మంది వెళ్లారంటారు. పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా తీర్థయాత్రలకు వెళ్తారు. మీరు వెళ్లరు. కావున ఈ బీకేలు నాస్తికులు, ఎందుకంటే వీరు భక్తి చేయరు అంటారు. కాని మీరంటారు, ఎవరికైతే భగవంతుడి గురించి తెలీదో వారు నాస్తికులు. తండ్రి గురించైతే ఎవరికీ తెలీదు. అందుకే దీనిని అనాథల ప్రపంచం అంటారు. పరస్పరం ఎంతగా కొట్లాడుకుంటూ గొడవపడుతూ ఉంటారు. ఈ ప్రపంచమంతా బాబా ఇల్లే కదా. తండ్రి మొత్తం ప్రపంచంలోని పిల్లలను పతితుల నుండి పావనులుగా చేయడానికి వస్తారు. అర్ధకల్పం తప్పకుండా పవిత్ర ప్రపంచం ఉండేది కదా. రాముని రాజ్యంలో ప్రజలు కూడా షావుకార్లే, మరియు ఆ నగరంలో అందరూ దాతలే కాబట్టి ధర్మానికి సదా ఉపకారం జరుగుతుంది అని పాడతారు కూడా. అక్కడ అధర్మం ఎలా ఉండగలదు? అక్కడ పులి మేక కలిసి నీరు తాగుతాయని అంటారు కూడా. మరి అటువంటప్పుడు అక్కడికి రావణుడు మొదలైన వారెక్కడి నుండొచ్చినట్లు? ఏం అర్థం చేసుకోరు. బయటవారైతే ఇటువంటి విషయాలు విని నవ్వుకుంటారు. ఇప్పుడు జ్ఞానసాగరుడైన తండ్రి వచ్చి మనకు జ్ఞానాన్ని ఇస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఇది పతిత ప్రపంచం కదా. ఇప్పుడు ప్రేరణ ద్వారా పతితులను పావనంగా చేస్తారా ఏమిటి? ఓ పతిత పావన రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని పిలుస్తారు. అంటే వారు తప్పకుండా భారత్లోనే వచ్చారు. జ్ఞానసాగరుణ్ణైన నేనొచ్చానని ఇప్పుడు కూడా అంటారు. శివ్ బాబాలోనే మొత్తం జ్ఞానమంతా ఉందని పిల్లలైన మీకు తెలుసు. ఆ తండ్రే కూర్చుని పిల్లలకి ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తారు. శాస్త్రాలలో ఉన్నవన్నీ కల్పితమైన కథలు. వ్యాస భగవానుడు శాస్త్రాలు తయారు చేశారని వారి పేరు తీసుకుంటారు. ఇప్పుడు ఆ వ్యాసుడు భక్తి మార్గానికి చెందినవారు. వీరు వ్యాసదేవుడు, వీరి పిల్లలైన మీరు సుఖదేవులు. ఇప్పుడు మీరు సుఖదేవతలుగా అవుతారు. మీరు వ్యాసుడి నుండి, శివాచార్యుడి నుండి సుఖపు వారసత్వాన్ని తీసుకుంటున్నారు. మీరు వ్యాసుని పిల్లలు, కాని మనుషులు తికమక పడకూడదని శివుని పిల్లలు అని అనడం జరుగుతుంది. వారి అసలు పేరు శివ. ఇప్పుడు తండ్రి అంటారు, ఏ దేహధారిని చూడకండి. శివబాబా మీ సమ్ముఖంలో కూర్చునున్నారు. ఆత్మను తెలుసుకోవడం జరుగుతుంది, పరమాత్మను కూడా తెలుసుకోవడం జరుగుతుంది. వారు పరంపిత పరమాత్మ శివుడు. వారే వచ్చి పతితం నుండి పావనంగా అయ్యే మార్గాన్ని తెలియజేస్తారు. నేను ఆత్మలైన మీకు తండ్రినని వారంటారు. ఆత్మను రియలైజ్ అవ్వడం జరుగుతుంది, దాన్ని చూడడం జరగదు. ఇప్పుడు మీరు మీ ఆత్మను రియలైజ్ అయ్యారా అని తండ్రి అడుగుతున్నారు. ఇంత చిన్న ఆత్మలో ఒక రికార్డ్ వలె అవినాశీ పాత్ర నిశ్చితమై ఉంది. ఆత్మలమైన మనమే శరీరాన్ని ధారణ చేస్తామని మీకు తెలుసు. మొదట మీరు దేహాభిమానులుగా ఉండేవారు, ఇప్పుడు దేహీ అభిమానులుగా అయ్యారు. ఆత్మలమైన మనం 84 జన్మలు తీసుకుంటామని మీకు తెలుసు. దానికి అంతం ఉండదు.
ఈ డ్రామా ఎప్పటినుండి మొదలైందని కొందరు అడుగుతారు. కాని ఇది అనాది డ్రామా. ఇదెప్పటికీ వినాశనం అవ్వదు. దీనిని తయారు చేయబడిన అవినాశీ వరల్డ్ డ్రామా అంటారు. ఏ విధంగా చదువురాని పిల్లలను చదివిస్తారో అలా తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆత్మే శరీరంలో ఉంటుంది. ఇది రాతి బుద్ధి కలవారికి భోజనం వంటిది. బుద్ధికి అవగాహన లభిస్తుంది. పిల్లలైన మీకోసం బాబా చిత్రాలు తయారు చేయించారు. ఇది చాలా సహజం. వీరు త్రిమూర్తి బ్రహ్మ విష్ణు శంకర్లు. ఇప్పుడు బ్రహ్మను కూడా త్రిమూర్తి అని ఎందుకంటారు? దేవదేవ మహాదేవ అంటారు. ఒకరిపై మరొకరిని ఉంచుతారు, కాని అర్థమేమీ తెలీదు. బ్రహ్మ ఇప్పుడు దేవతలా అవ్వగలరు. ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడుండాలి. ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు. తండ్రి అంటారు, నేనీ శరీరంలో ప్రవేశించి ఇతని ద్వారా మీకు అర్థం చేయిస్తాను. వీరిని నా వానిగా చేసుకుంటాను. వీరి అనేక జన్మల అంతిమంలో వస్తాను. వీరు కూడా పంచవికారాలను సన్యసిస్తారు. సన్యసించేవారిని యోగి ఋషి అంటారు. ఇప్పుడు మీరు రాజ ఋషులుగా అయ్యారు. మీరు పంచవికారాలను సన్యసించారు కావున పేరు మారుతుంది. మీరు రాజయోగులుగా అవుతారు. మీరు ప్రతిజ్ఞ చేస్తారు. ఆ సన్యాసులైతే ఇళ్ళు వాకిళ్లను వదిలి వెళ్ళిపోతారు. ఇక్కడైతే స్త్రీ పురుషులిరువురూ కలిసుంటారు. మేమెప్పుడూ వికారాల్లోకి వెళ్లము అని ప్రతిజ్ఞ చేస్తారు. ముఖ్యమైనది వికారాల విషయమే. శివబాబా రచయిత అని పిల్లలైన మీకు తెలుసు. వారు కొత్త రచనను రచిస్తారు. వారు బీజరూపుడు, సచ్చిత్ ఆనంద సాగరుడు, జ్ఞానసాగరుడు. స్థాపన, వినాశనం, పాలన ఎలా చేస్తారు అనేది తండ్రికి తెలుసు. మనుషులకు తెలీదు. బీకేలైన మీరు ప్రపంచాన్ని వినాశనం చేస్తారని ఆ మనుషులు వెంటనే అనేస్తారు. అచ్చా, మీ నోటిలో గులాబ్. వీరు వినాశనానికి నిమిత్తమయ్యారు. వీరు శాస్త్రాలను గాని, భక్తిని గాని, గురువులను గాని నమ్మరు. కేవలం వారి దాదాను మాత్రమే నమ్ముతారు అంటారు. కాని తండ్రి స్వయమే అంటారు, ఇది పతిత శరీరం. నేను వీరిలో ప్రవేశించాను. పతిత ప్రపంచంలోనైతే పావనమైన వారెవరూ ఉండరు. మనుషులు ఏవైతే చెప్పుడు మాటలు వింటారో అవే మాట్లాడతారు. ఇటువంటి చెప్పుడు మాటల ద్వారానే భారత్ దుర్గతిని పొందింది. అప్పుడు తండ్రి వచ్చి సత్యాన్ని వినిపించి అందరికీ సద్గతినిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తండ్రి నుండి సుఖవారసత్వాన్ని తీసుకుని సుఖాన్నిచ్చే దేవతగా అవ్వాలి. అందరికీ సుఖాన్నివ్వాలి. రాజఋషులుగా అయ్యేందుకు అన్ని వికారాలను సన్యసించాలి. రెండవ పాయింట్, చదువే సత్యమైన ఔషధం. సద్గతి కోసం చెప్పుడు మాటలను వదిలి శ్రీమతంపై నడవాలి. ఒక్క తండ్రి నుండే వినాలి. మోహజీతులుగా అవ్వాలి. వరదానము, తమ వాస్తవిక సంస్కారాలను ఇమర్జ్ చేసుకుని సదా హర్షితంగా ఉండే జ్ఞాన స్వరూప భవ. ఏ పిల్లలైతే జ్ఞానాన్ని స్మరణ చేస్తూ దాని స్వరూపంగా అవుతారో వారు సదా హర్షితంగా ఉంటారు. సదా హర్షితంగా ఉండడం ఇదే బ్రాహ్మణ జీవితం యొక్క వాస్తవిక సంస్కారం. దివ్య గుణాలు మనకు చెందినవి, అవగుణాలు మాయకు చెందినవి.
అవగుణాలు సాంగత్య దోషం కారణంగా వచ్చేశాయి. ఇప్పుడు వాటి నుండి వెనక్కి తిరగండి మరియు మీ సర్వశక్తివంతమైన స్థితిలో ఉండండి. అప్పుడు సదా హర్షితంగా ఉంటారు. ఏ ఆసురీ సంస్కారం లేక వ్యర్థ సంస్కారం మీ ఎదురుగా వచ్చేందుకు ధైర్యం కూడా చేయలేదు. స్లోగన్: సంపూర్ణత యొక్క లక్ష్యాన్ని ఎదురుగా పెట్టుకున్నట్లయితే సంకల్పంలో కూడా ఎటువంటి ఆకర్షణ ఆకర్షించలేదు. అవ్యక్త సూచనలు: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి. ఏకత కొరకు ఒక ఆత్మిక తాయత్తును సదా మీ వద్ద ఉంచుకోండి. అదేంటంటే గౌరవాన్ని ఇవ్వటమే గౌరవాన్ని తీసుకోవటం. ఈ గౌరవం యొక్క రికార్డ్ సఫలత యొక్క అవినాశి రికార్డ్గా అయిపోతుంది. నోటిపై ఒకటే సఫలతా మంత్రం ఉండాలి, మొదట మీరు. ఈ మహామంత్రం మనసులో పక్కాగా ఉండాలి. యథార్థ రూపంలో ముందు నేను అన్నదాన్ని తొలగించి ఇతరులను ముందుకు తీసుకువెళ్లడమే స్వయం ముందుకు వెళ్లడం అని భావిస్తూ ఈ మహామంత్రాన్ని ముందుకు తీసుకువెళ్తూ సఫలతను పొందుతూ ఉండండి. ఈ మంత్రం మరియు తాయత్తు సదా తోడుగా ఉన్నట్లయితే ప్రత్యక్షత యొక్క ఢంకా మోగుతుంది. ఓం శాంతి.